కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బోరాన్స్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. రోటిబండ తండాలో జరిగినటువంటి ఘటనలో ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. బెయిల్ పై ఉన్న ఆయన పరిగిలో ప్రెస్ మీట్ పెట్టి కేసును ప్రభావితం చేసేలా మాట్లాడారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపించారు. బోనాన్స్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు వెంటనే విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. రోటిబండ తండాలో జరిగినటువంటి ఘటనలో ఆయనకు ఇప్పటికే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే బెయిల్ పై ఉన్నటువంటి ఆయన పరిగిలో ప్రెస్ మీట్ పెట్టి కేసును ప్రభావితం చేసేలా మాట్లాడారంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పాషా అందిస్తారు ఫోన్ లైన్ లో. పాషా, నళిని, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి లగచర్ల ఎపిసోడ్ లో షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ పొందడం జరిగింది. ఆయన్ని తిరిగి మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు, బొమ్రాస్పేట ఎంక్వైరీ ఆఫీసర్ ముందు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల తాజాగా పరిగిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసుని ప్రభావితం చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా జడ్జికి నేను లెటర్ రాశాను, ఆ ఘటన జరిగిన రోజు కూడా తన ప్రమేయం లేదు అని చెప్పినటువంటి పోలీసులు ఆ తర్వాత తనను కేసులో ఇరికించారు. ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా ప్రభుత్వం చేసినటువంటి చర్య అని చెప్పేసి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఆయన షరతులతో కూడినటువంటి బెయిల్ పై, ముందస్తు బెయిల్ పై ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. సో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు బోమ్రాస్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనవరి 2వ తేదీ 11 గంటలకి తమ ముందు హాజరు కావాలని చెప్పేసి ఆయనకి నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇది దీనిపై మరోసారి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. దాంతో పాటు పరిగిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక సారాంశం ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చిందని దానిపై కూడా ఆయన వివరాలు సేకరించి ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నల్ని, అయితే పట్నం నరేందర్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తుంది? ఆయన విచారణకు హాజరవుతారా, లేకపోతే ఇన్ కేసు హాజరు కాకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే పట్నం నరేందర్ రెడ్డి, అతని అనుచరులు కూడా మాకు చట్టం మీద నమ్మకం ఉంది, చట్టంపై మాకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము హాజరవుతాము. కానీ పరిగిలో ఆ రోజు మాట్లాడినటువంటి అంశాలు ప్రధానంగా ఈ లగచర్ల ఎపిసోడ్ లో తనని కావాలని ఇరికించారు, తనపై కక్షపూరితంగా వ్యవహరించారు, తనపై పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కంప్లీట్ గా ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా అని చెప్పేసి వారు భావిస్తున్నారు. అందుకే అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అయితే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జడ్జికి రాసినటువంటి లేఖ, ఆ తర్వాత కేటీఆర్ అంశం, ఈ అంశాలపై పూర్తి స్థాయిలో ఆయన వివరాలతోటి జనవరి 2న హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. తమకి పోలీసుల మీద, వ్యవస్థ మీద, చట్టాల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా హాజరైతాము, దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్ కూడా చేస్తామని చెప్పేసి నరేందర్ రెడ్డి శిబిరం చెప్తోంది. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.